గణేశుడు అసలు ఏం ప్రోత్సహించుండు పిల్లలని సెల్ఫీ ఫోన్ పట్టుకొని ఫోన్. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. హలో నమస్తే, బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం ఏడున్నాం అంటే శ్రీ గణేష్ ఆర్ట్స్ ఇమాజినర్ కి వచ్చేసినాము. ఇమాజినర్ లో గణేశులు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఇమాజినర్ నుంచి నారాయణగూడ పోతుంటే రైట్ సైడ్ రోడ్లు వస్తాయి మనకి శ్రీ గణేష్ ఆర్ట్స్ అని చెప్పేసి. సో మనం ఈడైతే మనకి చిన్న చిన్న గణేశులు అయితే క్యూట్ అండ్ చిన్న చిన్న వినాయకులు చాలా మంచిగా ఉంటాయి ప్రతి ఇయర్. సో మనం ఈసారి అయితే వచ్చేసినాము. మీకైతే ఒక్కొక్క గణేశుడు మొత్తం ఫస్ట్ నుంచి బయట నుంచి రోడ్ మీద నుంచి మీకు లొకేషన్ చూపించి లోపల నుంచి మళ్ళీ బయట నుంచి మొత్తం అన్ని గణేశులు చూపిస్తా. సో మీరైతే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మర్చిపోకండి. విలేకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చలో లేట్ లేకుండా మన గణేశులతో అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. చలో నాడు మనమైతే బయట అయితే ఉన్నాము, స్టోర్ బయట. సో ఒకసారి మీకు లొకేషన్ కూడా చెప్తా. మనకి టువర్డ్స్ ఇమాజినర్ నుంచి నారాయణగూడ పోతుంటే హోండా షోరూమ్ ఉంది కదా, హోండా షోరూమ్ ఆపోజిట్ లోనే ఉంటుంది మనకి. ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇదైతే. మనకి మనం ఇప్పుడు లోపడే పోయి ఒక్కొక్క గణేశుని అయితే చూద్దాము. ఇక్కడ మనకి శ్రీ గణేష్ ఆర్ట్స్ లా మనకి బిగ్ సైజ్ గణేశులు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి చావా మూవీ వచ్చింది కదా, ఆ కాన్సెప్ట్ అన్నమాట. మనకి లయన్ ని చీలుస్తున్నట్టు చావా మూవీ కాన్సెప్ట్. మనకి ఇంకోటి లోపల మనకి లాల్ బాక్ష రాజా మంచి ఫినిషింగ్ ఉన్నాయి. ఇది మనకు ఇంకోటి ఇది అరౌండ్ ఒక 9 feet ఉంటుంది గణేశుడు. బ్యూటిఫుల్ ఉండు గణేశుడు అయితే. మనకి మంచిగా పంచ కానీ పైన కండువా మంచిగా వచ్చింది, బ్యూటిఫుల్ అనిపిస్తుంది గణేశుడు. ఇది మనకు ఇంకో మోడల్ మహారాజా సిట్టింగ్ అనమాట. చేతిలో ఐ థింక్ త్రిశూల్ వస్తుంది దీనికి. బ్యూటిఫుల్ ఉండు గణేశుడు, పంచోడు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుడు. మనకు ఇంకోటి లాల్ బాక్ష రాజా. మనకు బయట కూడా మంచి మంచి గణేశులు ఉన్నాయి. దౌడు సెట్ ఉంది మనకి. స్టార్టింగ్ లో అయితే దౌడు సెట్ నుంచి అయితే ఉంది. అరౌండ్ ఒక 5 మనకి ఒక 5.5 feet ఉంటుంది గణేశుడు. ఇక్కడ మనకు ఇంకోటి ఉంది. మనకు పైన ఈగలు వచ్చి మంచిగా వచ్చింది గణేశుడు, చాలా మంచిగా. సిట్టింగ్ పొజిషన్ కూడా డిఫరెంట్గా ఉంది. సో మనం లోపలికి పోయి ఒక్కొక్క గణేశుని అయితే చూద్దాము. ఇటు సైడ్ కూడా ఉన్నాయి మనకు గణేశులు, మీకు కనిపిస్తున్నాను కూడా. అన్ని గణేశులు అయితే ఉన్నాయి. వెనకాల మనకు అక్కడ లైన్ కూడా ఉంది. లైన్ ఎందుకు ఉంది అని అడిగితే ఈడైతే మనకి లైన్ కనిపిస్తుంది కదా. లయన్ ఎందుకుంది భయ అంటే ఇక్కడ గణేశుడు ఉన్న గణేశుడు వచ్చేసి ఆ లయన్ పైన కూర్చుంటాడు అనమాట. సో అట్లా అని మనమైతే ఇప్పుడు స్టోర్ లోపలికి అయితే పోదాం. సో మనమైతే ఇప్పుడు ఒక్కొక్క గణేశుడిని అయితే డీటెయిలింగ్ అయితే చూసుకుందాము, స్టార్ట్ చేసుకుంటా. ఇక్కడ మనకి నంది మీద కూర్చున్న మహారాజ్ అయితే నంది మీద కూర్చొని మంచి మంచి కలర్ ప్యాటర్న్ ఇచ్చారు మనకి గణేష్ మహారాజ్కి. ఇంకోటి మనకి పంచ కూడా మంచి రెడ్ కలర్ వచ్చి కొమ్ములు కూడా వచ్చినాయి. ఇది కవర్ లేకుండా కూడా ఉంది గణేశుడు. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. మొత్తం వీడైతే మనకి గణేశునికి మొత్తం షైన్ బట్ట వచ్చేసింది. పంచ కానీ కండువా ఇంకా మనకి పగిడి కానీ మంచిగా షైన్ బట్టతో మంచిగా వచ్చింది. ఇక్కడ పైన ఇంకో గణేశుడు. ఇది మన గోల్డ్ ఫినిషింగ్ తోని బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది గణేష్ మహారాజ్ అయితే. మన చెవులకి తొండానికి కిరీటం అంతా ఇంకో మంచి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మోడల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామిలాగా ఉండవు గణేశుడు. బాలాజీ మన తిరుపతి బాలాజీలా దర్శనం ఇస్తున్నాడు అనమాట. ఇది కూడా సేమ్ మనకి ఏమంటారు షైనింగ్ క్లాత్ మొత్తము. అది వచ్చేసి మనకి సిల్వర్ కలర్, ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఉంది మనకి క్లాత్ వచ్చేసి. ఇక్కడ ఇంకా మనకి లోపల ఇంకా బ్యూటిఫుల్ ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి. సో లోపలికి ఒక్కొక్కటి అయితే చూసుకుంటూ పోదాం మనం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాము. కింద జర ఏమంటారు పబ్లిక్ ఉందని చెప్పేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మీకైతే గణేశులతో చూపిస్తున్నాం. సో ఇప్పుడు చూపెట్టినా కదా షైనింగ్ క్లాత్ అని చెప్పేసి, ఇది ఒక మనకి ఇంకో డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ అన్నమాట. మొత్తం ఈడ మనకి శ్రీ గణేష్ ఆర్ట్స్లా మంచి మంచి కలర్ ప్యాటర్న్స్ ఇచ్చారు. మంచి షైన్ కలర్ షైన్ మనకి పంచలో ఇంకా మనకి మెడల కండవాలు కానీ. ఇది మనకి నెమ్లి వెనకాల నెమ్లి పింఛం వచ్చేసి గణేష్ మహారాజ్ చూస్తున్నాడు కృష్ణుని రూపంలో. చేతిలో మనకి ఫ్లూట్ కూడా వస్తుంది. ఇప్పుడైతే పెట్టలేరు, మనకి చేతిలో ఫ్లూట్ కూడా వస్తుంది. పైన కూడా మనకి మంచి బ్యూటిఫుల్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆరెంజ్ షేడ్లో కూడా గణేష్ మహారాజ్ అయితే కూర్చొని మొత్తం బాడీ టోన్ మొత్తం ఆరెంజ్ ఉందన్నమాట గణేశునికి. ఇది మనకి ఈ గణేశుడు వచ్చేసి ఈసారి చాలా ట్రెండింగ్ అవుతున్న గణేశుడు పల్వాన్ గణేష్ అనమాట. కింద మనకి మూషకులు వచ్చేసి మనకి జోరు కొట్లాడుతున్నాయి అన్నమాట. దంగాల్లో జోరు కొట్లాడుతున్నాయి. మనకి గణేష్ మహారాజ్ కూర్చొని ఉండు గద పట్టుకొని చేట్ల లడ్డు పట్టుకొని ఉస్తాద్ లెక్క కూర్చొని ఉన్నాం. ఇక్కడ మనకి మూషక్ మహారాజ్ అయితే మనకి
ఏమంటారు కుస్తీ చేస్తున్నాయి అన్నమాట, కుస్తీ కొట్లాడుతున్నాయి. ఇక్కడ మనకు ఇంకోటి పెద్ద చోళ గణేశుడు, మంచి దీనికి కూడా మంచిగా వచ్చింది మనకి కలర్ ప్యాటర్న్ కానీ బాడీ టోన్ కానీ. మనకి ఇక్కడ పైన చౌకి కమ్మ కూడా వచ్చింది అన్నమాట, మంచి షైన్ కొడుతుంది గణేశుడు. ఇది ఇంకోటి మహారాజా సిట్టింగ్, పైన కూడా ఇంకోటి మహారాజా సిట్టింగ్ ఉంది గణేశుడు. ఇక్కడ మనకు లంబోదర్ గణేశుడు, మనకు ఇంకోటి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గణేశుడు. మంచిగా మనకు మొత్తం పంచ ఇంకా మెడలో కండవ మొత్తం బ్లాక్ వచ్చింది. ఇక్కడ మనకి అట్లా మీకు ఇట్లా ఏమంటారు విత్ ఈ కలర్ డిఫరెన్స్లోన మొత్తం బ్లాక్లా మనకి ఇక్కడ 3-4 వెరైటీస్ ఉన్నాయి గణేశుల్లో. ఇప్పుడే ఇది ఒకటి చూస్తున్నాం కదా, ఇంకోటి కూడా ఉంది ఇక్కడ మనకి, అది కూడా సేమ్ ఇట్లానే బ్లాక్, బట్ సిట్టింగ్ స్టైల్ మొత్తం అది డిఫరెంట్ ఉంది. మంచిగా మనకి చేతి దగ్గర ఒక గద్ద వచ్చేసింది, అంటే ఏమంటారు ఇట్లా ఒక మెత్త కింద మనకి ఎలిఫెంట్ కూడా వచ్చింది. పైన మళ్ళీ మనకి మహారాజా సెట్టింగ్ డిఫరెంట్ స్టైల్. ఇక మనకి మళ్ళీ ఇంకోటి ఆరెంజ్, మొత్తం బాడీ టోన్ మొత్తం ఆరెంజ్ అనమాట, నార్మల్గా ఉండు. ఇది వచ్చేసి మళ్ళీ సేమ్ మొత్తం బ్లాక్, మనకి పంచ కండవ మొత్తం బ్లాక్ వచ్చింది అనమాట గణేషన్కి. సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉన్నాయి, బట్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ ఇచ్చారు. ఇది కూడా మనకి షైనింగ్ క్లాత్తో వచ్చింది గణేషన్కి పంచ. నా ఐ థింక్ ఇక్కడ చేత త్రిశూల్ వస్తుంది అనుకుంటా గణేష్ మహారాజ్కి. ఇది ఇంకోటి. సో ఇక్కడ మనకైతే బ్యూటిఫుల్ గణేషెస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి మనకి పగడి గణేష్ అనమాట, మనకి రియల్ పగడి లెక్కనే అనిపిస్తుంది, బట్ అది రియల్ పగడి కాదు, అంటే కట్టిన పగడి కాదు. మనకి ఇక్కడ ధోతి కూడా సేమ్ రియల్ లానే అనిపిస్తుంది. సో అట్లా మంచి యూనిక్ గణేషులు అయితే ఉండే. ఇక్కడ మనకి దౌడు సెట్ మంచి వర్క్ అయితే వచ్చింది గణేషునికి, మెడల చైన్స్, పైన మగడికి పగడి అని మంచిగా ఉంది, పగడి చూసుకోవచ్చు. సో ఇది ఇంకో మహారాజా సిట్టింగ్ గణేష్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని చిన్న వినాయకులు అవైలబుల్ ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి, ఒక 5 అరౌండ్ 6 feet వరకు గణేషులు కూడా ఉంటాయి. అవి ఇంకా కొన్ని తక్కువ పీసెస్ ఉన్నాయి మనకు బయట ఉన్నాయి అనమాట. అవి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, అవి కింద ఉన్నాయి. ఇది మనకి మూషక్ మీద కూర్చున్న గణేశుడు. దీంట్లో కూడా మనకి 2 కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మొత్తం వచ్చేసి మనకి ఆరెంజ్ వచ్చింది, మూషక్ మహారాజ్ అని గణేష్ మహారాజ్ అని మొత్తం మనకు ఆరెంజ్ వచ్చేసి, అస్త్రాలు కిరీటాలు మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్లు వచ్చినాయి. ఇది మళ్ళీ మనకి నార్మల్ స్కిన్ టోన్, మన స్కిన్ కలర్ టైప్ గణేశుడు. ఇది మనకి నార్మల్ ఉండు గణేష్ మహారాజ్. ఇది కొంచెం ఆరెంజ్ డిఫరెంట్గా వచ్చింది. పైన మనకి నటరాజ స్వామి లాగా, నటరాజ స్వామి ఎట్లయితే మనకి నాట్యం చేస్తుంటాడో, సో గణేష్ మహారాజ్ కూడా అట్లా నాట్యం చేస్తున్నట్టయితే ఉండో మన సేమ్ నటరాజ స్వామి లాగా. మనకు ఇంకోటి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, మనకు ఒక బొకే లోపల గణేష్ మహారాజ్ కూర్చొని ఉన్నట్టుంది. బ్యాక్గ్రౌండ్లో మొత్తం మనకి ఫ్లవర్స్ వచ్చినాయి, మనకు మహారాజ్ కూర్చొని ఉండవు. అరౌండ్ ఒక 2.5-3 feet ఉంటుంది గణేష్ మహారాజ్ అయితే. 2.5 feet అయితే ఉంటుంది పైన, అది 2.5 feet ఉంటుంది. ఇది ఇప్పుడు దాకా మనం కింద చూసుకున్నది. ఇది మనకి లాల్ బాద్షా రాజా. ఇది మనకి ఇంకోటి గణేశుడు మనకి మహారాజా సిట్టింగ్లా విత్ బ్యూటిఫుల్ మనకి పంచ వైట్లా విత్ గోల్డ్ బార్డర్ అన్నమాట. ఇది కూడా మనకి మూషక్ మీద కూర్చున్న గణేష్ మహారాజా. ఇది మనకి మూషక్ మీద కూర్చొని ఉండు గణేష్ మహారాజ్. మనకు మంచిగా మెడల ఏమంటారు దండ కానీ అన్నీ మంచిగా వచ్చినాయి. చేతిలో అస్త్రాలు కూడా, త్రిశూలం, గొడ్డలి. ఏంటంటే అది మనకి సేమ్ మూషక్ మీద కూర్చొని ఉండవు, ఇది కూడా మూషక్ మీద కూర్చున్నది, బట్ అది డిఫరెంట్ మోడల్, ఇది డిఫరెంట్ మోడల్ అనమాట. ఫినిషింగ్ మనకి ఫేస్ అంతా మొత్తం డిఫరెంట్ ఉంది. కిరీటం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనకి డిఫరెంట్. అట్లా మీకు సేమ్ ఉంటాయి గణేష్, బట్ డిఫరెంట్ కొంచెం ఫినిషింగ్స్లా కొంచెం అట్లా డిఫరెంట్ ఉంటుంది. ఈసారి ఏంటంటే ఇది ఒక మంచి కాన్సెప్ట్లో మనకి సింధూర్ కలర్ వచ్చినాయి అన్ని గణేషులు చాలా మటుకు. ఆరెంజ్ మొత్తం ఆరెంజ్ షేడ్స్లా బార్డర్స్ వచ్చి మన గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ వచ్చింది. ఇంకా మొత్తం గణేష్ మన అయితే మనకి సింధూర్ ఎట్లయితే ఉంటుందో సేమ్ సింధూర్ కలర్లో ఉండవు. ఇది కూడా సేమ్ ఇప్పటిదాకా చూసుకునేది. ఇది మనకి వచ్చేసి ఇది మనకి ఒకటి వైట్ గణేశుడు అన్నమాట. సో దీంట్లో మనకి పెద్దది కూడా ఉంది. ఇది మొత్తం మనకి బాడీ ఇంకా స్కిన్ టోన్ మనకి పంచ మొత్తం వైట్ వచ్చేసి మనకు ఆర్నమెంట్స్ ఒకటే గోల్డ్ కలర్లో వచ్చింది. ఇంకా సోఫా కూడా మనకి గోల్డ్ అండ్ రెడ్ కలర్లో వచ్చింది అనమాట. ఇది మనకు ఇంకోటి యాష్, మనకి మొత్తం యాష్ కలర్ గణేశుడు. సో ఇది ఒకటి మహారాజా సిట్టింగ్. మనకి ఆశీర్వాద్ చేయి వచ్చేసి గోల్డ్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ వచ్చింది. ఇంకా మనకి పంచవర్క్ కూడా చాలా బాగుంది. మళ్ళీ సేమ్ మనకి బ్లాక్ మొత్తం పంచ ఇంకా కండువ షైన్ మొత్తం షైన్ బట్ట అనమాట. ఇది కూడా లైట్ బ్లూ అండ్ యాష్ ఫినిష్ అనమాట. గణేశుడు మంచిగా బ్యూటిఫుల్గా కూర్చొని ఉండవు బొజ్జ గణేశుడు. మనకి
బ్యూటిఫుల్ కలర్ మనకి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి బాల్ గణేశుడు, అందరికి ఫేవ్ బాల్ గణేష్. పక్కన మనకి మూషక్ మహారాజ్ లడ్డు పట్టుకొని నించుండు. ఇవన్నీ మళ్ళీ మనకు నార్మల్గా ఉన్న గణేశులే ఉన్నాయి. సో ఈడ కాకుండా మనం కిందకు పోదాం. కింద అయితే మనకు మంచి బ్యూటిఫుల్ గణేశులు అయితే ఉన్నాయి. ఏంటంటే కింద కొంచెం క్లమ్జీ ఉందని చెప్పేసి పైకి వచ్చిన. మనం కిందకు పోయి కింద అన్ని గణేశులు అయితే మంచి మంచి యూనిక్ గణేశులు ఉన్నాయి కింద, అవి కూడా చూసుకుందాం మనం. ఇప్పుడైతే మనం కిందకు వచ్చినాం అన్నమాట. కింద మనకి నుంచి అయితే ఒక్కొక్క గణేశుడు చూసుకుంటూ పోదాం. ఈ బ్యూటిఫుల్ యూనిక్ గణేశుడు అన్నమాట. మనకైతే చేతిలో కాఫీ పట్టుకొని కాఫీ తాగుతుండు గణేష్ మహారాజా. చలి పెడుతుంది అనుకుంటా గణేశునికి. సేమ్ మనకి ఇంకో సేమ్ గణేశుడు, బట్ మనకి డిఫరెంట్ కలర్ అనమాట. మనకి ఎల్లో, ఇది ఒకటి ఆరెంజ్. ఇక్కడ మన గణేశుడు అసలు ఏం ప్రోత్సహిస్తుండు పిల్లలని, సెల్ఫీ ఫోన్ పట్టుకొని ఫోన్ వాడమని చెప్తున్నాడు అనమాట గణేశుడు. సో మనకి ఇంకోటి ఇలా మనకి చిన్న చిన్న గణేశులు బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇది మనకి జింక మీద గణేష్ మహారాజ్ కూర్చొని కృష్ణుడు లెక్క అనిపిస్తుంది, బట్ అది కృష్ణుడు లేకుంటే నార్మల్ గణేశుడు అది తెలియదు. జింక మీద అయితే కూర్చొని ఉండు. మనకి ఇంకోటి ఇక్కడ మనకి బాల్ గణేశుడు ఇంకోటి ఉందన్నమాట. ఇక్కడ మనకి బైక్ పైన కూర్చొని ఉండు గణేశుడు. ముంగట మనకి ముషక్ మహారాజ్ ఉండు, ముంగట ఏమంటారు గుట్టిలా మూషక్ మహారాజ్ ఉండు. గణేష్ మహారాజ్ వెహికల్ నడిపిస్తుండు. ఇప్పుడు దాకా పైన చూసినాం ఈ గణేశులని. మంచి బ్యూటిఫుల్ గణేశులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. శ్రీ గణేష్ ఆర్ట్స్ మనకి హిమాయత్ నగర్ 2 బర్డ్స్ మనకి నారాయణగూడ పోతుంటే రైట్ సైడ్ వస్తుంది, హోండా షోరూమ్ ఆపోజిట్లో. ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ గణేశుడు. ఇది వచ్చేసి మనకి మొత్తం వుడ్ ఎట్లయితే ఉంటుందో గణేశుడు సేమ్ అట్లనే అనిపిస్తుండో. మనకి బ్యూటిఫుల్గా ఇచ్చారు మొత్తం. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా ఇట్లాంటి గణేశుడిని. చాలా బ్యూటిఫుల్ ఉండు గణేష్ మహారాజ్ అయితే. ఇక్కడ మనకి షైనింగ్, మనకి మంచి షైనింగ్ క్లాత్ వచ్చింది పంచకి కండువకి అంతా. పైన చూసినాం కదా ఇప్పుడు దాకా, సేమ్ అట్లనే షైనింగ్ కొడుతుంది అనమాట. ఇది మనకి ఇంకోటి లంబోదర్ గణేశుడు. ఇది మనకి అందరు ఫీవ్ అయినా మనకి పెద్ద చోర గణేశుడు అంటారు కదా, సో అట్లా అనమాట. మంచి బ్యూటిఫుల్ వచ్చింది. మన కిరీటం మంచి షైన్, మనకి చేతిలో త్రిశూలం అస్త్రాలు కూడా చాలా బ్యూటిఫుల్ ఉండు గణేశుడు. సో మనకి మళ్ళీ ఇంకోటి యాష్. ఇక్కడ మనకి మాతతో కూర్చుండు. మనకి మాత వచ్చేసి గణేష్ మహారాజ్ కాళ్ళు అయితే ఒత్తుతున్నట్టు అవుతుంది. మనకి మంచి బ్యూటిఫుల్ గణేశుస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకి లాల్ బాద్షా రాజా టైప్లో మంచిగా గోల్ బాల్ లేక మంచిగా కూర్చొని ఉండు గణేష్ మహారాజ్ అయితే. రియల్ గణేశుడు వచ్చి కూర్చున్నట్టే ఉండు గణేశుడు అయితే చూస్తుంటే. చాలా బ్యూటిఫుల్ ఉండు. శివాజీ మహారాజ్ మోడల్ అన్నమాట. మంచిగా శివాజీ మహారాజ్ లెక్క కూర్చొని ఉండు గణేష్ మహారాజ్. మనకు ఇంకోటి షైనింగ్ క్లాత్, బట్ మెరూన్ వచ్చింది. ఇది మనకి రామ్లాలా, మంచిగా చేతిలో ధనస్సు బాణం అన్నీ వచ్చినాయి, సేమ్ రాముడు లెక్క ఉన్నాయి. గణేశుడు మంచి షైనింగ్ వచ్చింది. పైన కిరీటానికి మనకి మెడలుగా మంచిగా గోల్డ్ ఆర్నమెంట్స్కి కూడా. మనకి కృష్ణుడు, చిన్న కృష్ణుడు అయితే ఉంటాడో సేమ్ అట్లా మంచి స్కిన్ టోన్ మొత్తం అంతా సేమ్ కృష్ణుడు లెక్కనే ఉండవు గణేష్ మహారాజ్ అయితే. ఇది మనకి జూలా ఊతున్న గణేశుడు అన్నమాట. బట్ ఈ జూలో అయితే ఊగది, బట్ గణేశుడు అయితే జూలాలో ఊగుతున్నాడు కూర్చొని ఉండవు. మనకి పైన ఇప్పుడు దాకా చూసినాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో తిరుపతి బాలాజీ మోడల్. సో అట్లాంటి గణేశుడు. ఇది మనకి డాష్ ఫినిషింగ్తో మంచి గణేశుడు, వైట్ వచ్చింది విత్ బ్యూటిఫుల్. మనకి పైన కిరీటం లేకుండా గణేష్ మహారాజ్ పెద్ద చోలతోని మంచి దర్శనం ఇస్తుండు. బొట్టు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, త్రిశూలం వచ్చింది బొట్టుకు, చాలా మంచిగా ఉంది. డిఫరెంట్ ఉండు అనమాట గణేష్ మహారాజ్ కూడా. ఈ గణేశుడు ఇప్పుడే ఒకటి సేమ్ ఇట్లాంటిది ఒకటి ఇప్పుడే డెలివరీ అయింది, ఇప్పుడు ఒకరు తీసుకుపోయారు. ఇంకా మనకి పండుగకి 1 మంత్ ఉంది, బట్ ఇప్పటి నుంచి డెలివరీస్ కూడా పోతున్నాయి. ఇంకోటి ఇది డిఫరెంట్ కలర్, మనకి డిఫరెంట్ స్కిన్ టోన్, బ్లూ అండ్ పర్పుల్ కలర్లో వచ్చింది. మంచిగా ఉండు గణేష్ మహారాజా. ఇది మనకి సేమ్ లాల్ బాద్షా రాజా. ఇది దౌడు సెట్ అటు ఇక్కడ మనకి బిగ్ సైజ్లో కూడా ఉంటాయి గణేశులు, 3.5 4 feet అట్లా కూడా ఉంటాయి. మనకి అరౌండ్ 2.5 3 feet అయితే ఉన్నాయి గణేశులు. బయట ఇంకా పెద్దగా కూడా ఉన్నాయి. మనకి మంచిగా కూర్చొని ఉన్నావు, లంగోట మీద కూర్చొని ఉండు గణేశుడు. మంచి ఇట్లా డిఫరెంట్ ఉండు గణేశుడు. ఇక్కడ మనకు కూడా శివుని మోడల్ ఉంది గణేష్ మహారాజ్ అయితే. మనకి సేమ్ శివుడు కూర్చున్నట్టు చాలా బ్యూటిఫుల్ ఉండు గణేష్ మహారాజ్ అయితే. ఇక్కడ ఇప్పుడు దాకా చూసుకునేదే మనకి ఇప్పుడే ఆడ మన జింక మీద కూర్చొని ఉండు కదా, జింకతో పాటు. సో ఆ గణేశుడు అన్నమాట. ఒక డిఫరెంట్ మెటీరియల్, ఇంకా డిఫరెంట్ మోడల్ ఎక్కువ ఉంది గణేష్ మహారాజ్. కృష్ణ రూపంలో ఉన్నారన్నమాట.
చూడ పైన మనకి యాష్ కలర్ గణేశుడు అనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసి మనకి పగడి వచ్చింది. సో సేమ్ గణేశుడు ఇక్కడ ఇంకోటి ఉంది, దీనికి వచ్చేసి పగడి రాలే, అంతే డిఫరెన్స్. ఇంకా డిఫరెన్స్ కూడా ఎక్కువ ఏం లేదు దానికి దీనికి. ఇది ఒకటి మంచిగా వచ్చింది. మొత్తం మనకి పైన కుర్తా నుంచి కింద మనకి పంచ మొత్తం మనకి వర్క్ వచ్చింది అనమాట. సో ఇట్లా త్రిశూర్ కూడా వస్తుంది ఆ గణేశునికి. ఇది మళ్ళీ సేమ్ మనకి వైట్ స్టోన్ లేక గణేశుడు. ఇది కూడా కింద పండిత్ లెక్క ఉండు గణేష్ మన అయితే మనకి మొత్తం వైట్ పంచ, వైట్ పగడి, మనకి వైట్ కండువా, సేమ్ మనకి పంతులు లెక్క ఉండు అనమాట. ఇది మనకి ఇంకోటి యాష్ కలర్. మనకి ఇక్కడ యాష్ కలర్లో డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం యాష్ చూసినాం కదా, సో అట్లనే ఇదొకటి. ఇది వచ్చేసి మనకి యాష్ బట్ వైట్ ఫినిషింగ్ టైప్ అనిపిస్తుంది, వైట్ స్టోన్ ఫినిషింగ్ టైప్. మనకు ఇంకో సిట్టింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది, ఫీజ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. గణేష్ మన చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుండో. ఇది ఇప్పుడు దాకా మనం పైన చూసినాం కదా జోరుగా అట్లా ఆడుతున్నాయని చెప్పేసి, ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్. దీంట్లో మనకి ఇట్లాంటివే సేమ్ మనకి ఒక 3-4 ఉన్నాయి విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో. సో ఇప్పుడే ఇది ఒకటి చూసినాము ఆడ. సో ఇది ఇంకో కలర్ కాంబినేషన్, ఇది ఇంకో కలర్ కాంబినేషన్. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మంచి మంచి గణేషులు అవుతున్నాయి. మనం పైన కూడా చూసినాం ఈ గణేషుని వేయడం ఒకటి. మనకి ఇక్కడ పైన మంచి పగిడి, డిఫరెంట్ పగిడి వచ్చేసి మంచి డిఫరెంట్ సిట్టింగ్ స్టైల్లో కూడా డిఫరెంట్గా ఉన్నదన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఉంది మనకి పెద్ద చోళ గణేశుడు చెప్పిన కదా, సో అట్లాంటిది. ఇది ఒక గణేశుడు, ఇది ఒకటి మంచి డిఫరెంట్ ఉన్నాయి. ఇది మనకి శివుని రూపంలో ఉన్న గణేశుడు, మనకి సేమ్ శివజీ ఎట్లయితే ఉంటాడో అట్లా వితౌట్ ఎనీ ఆర్నమెంట్స్ మొత్తం ఏం లేకుండా. సో ఫస్ట్ చూసిన గణేశుడు కవర్ వేసి, కవర్ లేకుండా చూపిస్తాను కదా, ఇది కవర్ లేకుండా గణేశుడు అయితే ఇట్లా అనిపిస్తాడు. చాలా బ్యూటిఫుల్ ఉండే గణేశుడు. మనం ఇంకోటి గణేష్ మహారాజ్ మనకి గణేశుని పండుగ వినాయక చవితి దగ్గరలో కూడా ఒకసారి వద్దాము. అప్పటికి కూడా ఇంకా మంచి మంచి మోడల్స్ వస్తాయా, లేకపోతే అప్పటికి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి, అవి కూడా ఒక మంచి వీడియో తీయొచ్చు, అది కూడా ఒక మంచి వీడియో అయితే వస్తుంది. సో హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోకండి. నేను ఎట్లా తీసినా ఏంటనే నాకు కూడా తెలుస్తలేదు వీడియో, బట్ ట్రై చేసిన ఈ వీడియో అయితే చూపించడానికి. ఏంటంటే చిన్న వినాయకులు ఉంటే ఏంటంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కూడా కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. ఏంటంటే సేమ్ ఉంటాయి అన్ని గణేశులు, సేమ్ కనిపిస్తుంటాయి, అర్థం అది చూపెట్టినాం అది చూపెట్టినాం అని చెప్పి. సో మనకి ఇంకోటి అన్న కూడా లేడు, సో అందుకే మనమే చేసాం వీడియో. సో నెక్స్ట్ టైం మనకి గణేష్ పండుగ దగ్గర వచ్చినప్పుడు ఇంకో వీడియో చేద్దాము. అప్పటికి మీరైతే మంచి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా. షనింగ్ ఆఫ్ యువర్ దాట్ షో.